సో నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ మేనేజ్మెంట్. సబ్జెక్ట్ మేనేజ్మెంట్లో మనం సబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, సబ్జెక్ట్స్ క్లాస్కి అసైన్ చేయడం అండ్ సబ్జెక్ట్ టైం టేబుల్ క్రియేట్ చేయడం ఉంటుంది. సో సబ్జెక్ట్ మేనేజ్మెంట్కి అకాడమిక్స్ క్లిక్ చేసి దెన్ సబ్జెక్ట్ మేనేజ్మెంట్ దెన్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనం క్రియేట్ సబ్జెక్ట్ క్లిక్ చేస్తాము. సో సబ్జెక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ, సబ్జెక్ట్ ఒక కోడ్. నెక్స్ట్ అది థియరీ సబ్జెక్ట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి స్టేటస్ యాజ్ యాక్టివ్ అండ్ క్రియేట్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ గ్రూప్. ఈ సబ్జెక్ట్ గ్రూప్ ఎలా అంటే మనం ఒక క్లాస్కి ఏ సబ్జెక్ట్స్ ఉండాలి అనుకుంటున్నామో సో ఆ సబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసి దాన్ని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేస్తాము అండ్ దెన్ లేటర్ ఆన్ సబ్జెక్ట్ గ్రూప్ నేమ్ డెమో గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్లాస్ అండ్ సెక్షన్ 7th A, డిస్క్రిప్షన్ ఎనీ డిస్క్రిప్షన్ అండ్ ఇక్కడ మనం సబ్జెక్ట్స్ క్లిక్ చేస్తాం. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న సబ్జెక్ట్స్ అనమాట. సో బయాలజీ, EVS తెలుగు మనం సెలెక్ట్ చేసి అండ్ సేవ్. సో ఇక్కడ మనకి సో రిఫ్రెష్ చేస్తే సో డెమో గ్రూప్ అకాడమిక్ ఇయర్ 2026-27 7th క్లాస్ ఏ సెక్షన్ ఇవి గ్రూప్ సబ్జెక్ట్స్. అండ్ సో నెక్స్ట్ టైం టేబుల్ క్రియేట్ చేయడం. సబ్జెక్ట్ టైం టేబుల్ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేస్తాం మనం అండ్ దెన్ గెట్ క్లాస్ 7th క్లాస్ ఏ సెక్షన్. జస్ట్ మినిట్. డెమో గ్రూప్ అండ్ సెర్చ్. సో ఇక్కడ మనము సబ్జెక్ట్ టైం టేబుల్ క్రియేట్ చేయడానికి మండే సెలెక్ట్ చేస్తాము. దెన్ యాడ్ మండే టైం టేబుల్. ఇక్కడ సబ్జెక్ట్ క్లిక్ చేయగానే మనకి తెలుగు, EVS అండ్ బయాలజీ వస్తుంది. ఇవి మనం ఇంతక సబ్జెక్ట్ గ్రూప్లో నుంచి సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనం తెలుగు క్లిక్ చేసి ఇక్కడ టీచర్ డీటెయిల్స్ ఇస్తాము అండ్ దెన్ టైం ఆ సబ్జెక్ట్ ఏ టైం నుంచి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 AM నుంచి 10 AM అండ్ రూమ్ అండ్ ఏ పీరియడ్ అది ఫస్ట్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ సేవ్. సో మనకి క్రియేట్ అయిపోతుంది. ఓకే అలా. సో ఇలా యాడ్ మండే టేబుల్ క్లిక్ చేసి మనం ఇంకొక టైంకి క్రియేట్ చేయొచ్చు. సిమిలర్లీ విత్ ఆల్ ద డేస్ ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే. ఓకే అండ్ ఆల్సో మనం ఇంపోర్ట్ టైం టేబుల్ నుంచి కూడా చేసుకోవచ్చు.